రాష్ట్రంలో ఎంపీటీసీ జడ్పీటీసీ వ్యవస్థను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఎంపీటీసీ జడ్పీటీసీ వ్యవస్థ వల్ల పెద్దగా ఉపయోగం లేదని, ఆ వ్యవస్థ ద్వారా ఎన్నికైన వారికి సరైన అధికారాలు, బాధ్యతలు లేవనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. ఎంపీటీసీ జడ్పీటీసీ సభ్యుల స్థానంలో సర్పంచులు, ఎంపీపీలు జడ్పీ చైర్మన్ను ఎన్నుకునే పరోక్ష విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై అధ్యయనం చేసి నివేదికనివ్వాలని సర్కార్ పంచాయతీరాజ్ శాఖను ఆదేశించినట్లుగా సమాచారం. ఈ నెల 23న జరిగే కేబినెట్ భేటీలో దీనిపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ విధానాన్ని ఎత్తివేస్తే ఎంపీటీసీ జడ్పీటీసీలకు ఎన్నికలు అవసరం లేదని ఆలోచన చేస్తున్నట్లుగా వినికిడి. ఇతర రాష్ట్రాల్లో ఏ విధానం అమలవుతోందనే దానిపై పంచాయతీరాజ్ శాఖ అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. పంచాయతీరాజ్ లో ప్రస్తుతం మూడంచెల వ్యవస్థలో 5గురు ప్రజాప్రతినిధులను ఎన్నుకునే విధానం కొనసాగుతోంది. ఇది 1995 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి ఈ విధానాన్ని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. గ్రామంలో సర్వ అధికారాలు ఉన్న సర్పంచ్ కు మండల పరిషత్ లో ఎలాంటి అధికారం లేదు. మండలంలో అధికారాలు ఉన్న ఎంపీపీకి జిల్లా పరిషత్ లో ఎటువంటి అధికారం లేదు. ఒక వ్యవస్థకు మరొక వ్యవస్థ సంబంధాలు లేకపోవడంతో కొత్తగా తీసుకొచ్చిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలను రద్దు చేసి గతంలోనే లాగా ఎంపీపీలను, సర్పంచ్లు, జెడ్పీ చైర్మన్లను నేరుగా ప్రజలే ఎన్నుకునే విధానాన్ని తీసుకురావడానికి 1999లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రెండో టర్మ్ లో తీవ్ర ప్రయత్నాలు చేసింది. నాటి సీఎం చంద్రబాబు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న ఎలిమినేటి మాధవ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారు. చట్ట సవరణ కూడా సిద్ధమైంది. కేంద్రంలో నాడు ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా చట్ట సవరణ చేసింది. కానీ రాజ్యసభలో బీజేపీకి బలం లేదు. దీంతో ఆనాడు రాజ్యసభలో కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ కాంగ్రెస్ తెచ్చిన 73, 74 చట్ట సవరణ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్న ఈ చట్ట సవరణను వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించడంతో చట్ట సవరణ నిలిచిపోయింది. నాటి నుంచి నేటి వరకు అనేక మార్లు దీన్ని సవరించాలని ప్రయత్నాలు జరిగినా సాధ్యం కాలేదు. సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు సైతం దీనిపై ప్రయత్నాలు జరిగినా సాధ్యపడలేదు. ఇక తాజాగా సీఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధానం సరికాదని ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించడానికి సమయం ఆసన్నమైన తరుణంలో దీనిపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అధికారం ఉంది. సర్పంచ్లకు మాత్రం లేదు. దీంతో సర్పంచులు తమకు ఓటు హక్కు కల్పించాలని కోరుతున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలు సైతం తమకు అధికారాలు ఇవ్వాలని కోరుతున్నారు. మండలాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో తమకు ప్రత్యేకంగా సీటు కేటాయించాలంటూ కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. వీటన్నిటికీ పరిష్కారం ఈ వ్యవస్థను ఎత్తివేయడం ద్వారా దొరుకుతుందనే అంచనాకు ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థలో మార్పులు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేస్తే తప్ప సాధ్యం కాదని పంచాయతీరాజ్ నిపుణులు చెబుతున్నారు. గతంలో దీనికోసం జరిగిన ప్రయత్నాలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థ అవసరం లేదనే అభిప్రాయం అత్యధిక శాతం ఉన్నా కూడా దానికి చట్ట సవరణ చేసే అధికారం మాత్రం కేంద్రానికి ఉండడంతో ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారని తెలుస్తోంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే విజ్ఞప్తిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంతవరకు సమ్మతిస్తుందా లేదా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో రాజకీయంగా వేలాది మందికి ఈ వ్యవస్థ గుర్తింపును, పదవులను కల్పిస్తోందని, దాన్ని రద్దు చేస్తే పార్టీల్లో రాజకీయ నిరుద్యోగం పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థను రద్దు చేస్తే పార్టీ క్యాడర్లో వేలాది మందికి ఏ విధంగా పదవులు సర్దుబాటు చేయగలుగుతామని, వారికి రాజకీయంగా గుర్తింపు పొందడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అదేవిధంగా గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుందని చెప్తున్నారు. కాగా రేవంత్ రెడ్డి జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని, ఈ వ్యవస్థను ముఖ్యమంత్రి రద్దు చేయరనే అభిప్రాయాన్ని పార్టీలోని కొందరు వ్యక్తం చేస్తున్నారు.